ఆయన ఆయన మాట్లాడిన తీరు, ఆ వ్యవహారం చూస్తే ఇక అది పీక్స్‌కి వెళ్ళిపోయింది. అంటే విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ సభ్యులు. ఆయన 2 టర్మ్స్. మరి ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన చెప్పినటువంటి అంశాలు ఎంత సంస్కారవంతంగా ఉన్నాయి అనేటువంటి దాన్ని ఆలోచించుకోవాలి ఫస్ట్. ఇక్కడ ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, తెలుగు ప్రజలు 10 కోట్ల మంది, 2 రాష్ట్రాల్లో కావచ్చు లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు. ఈరోజు ఎవరైతే ఎంపీ విజయసాయిరెడ్డి గారు మాట్లాడినటువంటి భాష జర్నలిస్టుల పట్ల, అదేవిధంగా యాజమాన్యాల పట్ల, అదేవిధంగా ఆయన చెప్పినటువంటి రాజ్యాంగం గురించి, ఆయన మాట్లాడినటువంటి పదాలు, ఆయన మాట్లాడినటువంటి భాష గురించి ఆయన ముందు దానికి ఆయన క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఫస్ట్ ఉంది. ఇక నెక్స్ట్ ఆయన చాలా అంశాల గురించి మాట్లాడాడు. ప్రధానంగా ఈరోజు మన గురించి ఎక్కువ మాట్లాడాడు. మహాన్యూస్ గురించి పర్టికులర్గా నా గురించి ఆయన మాట్లాడినటువంటివి చాలా అంశాలు చాలా తీవ్రమైన